నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉన్నత విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి పిలుపు. ప్రతి ఒక్కరికి స్పష్టమైన కంటి చూపు, సీఎం కేసీఆర్ లక్ష్యం. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ వెల్లడి. పేపర్ లీకేజ్ ఘటనపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్. పేపర్ లీకేజ్ కి కారకులపై చర్యలు తీసుకోండి. అరిగోస దీక్షలో కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకుల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉన్నత విద్యతోనే ఉత్తమ భవిష్యత్ పొందవచ్చునని, ఆత్మస్థైర్యంతో ప్రతి మహిళ ముందుకు సాగాలని పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి హితవు పలికారు. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పన్నూరు సాయిరాం గార్డెన్స్లో విద్యార్థులకు మహిళా సురక్ష, మహిళా స్వశక్తీకరణ, ఉమెన్ సేఫ్టీ, ఉమెన్ ఎంపవర్మెంట్ తదితర అంశాలపై మహిళా భద్రత, పోలీస్ బాధ్యత అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి, పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్, గోదావరికని ఏసీపీ గిరిప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థి దశలో సెల్ ఫోన్ వినియోగం తగ్గించుకొని చదువుపై శ్రద్ధ కనబర్చాలని హితవు పలికారు. చదువుతూనే ఏదైనా సాధించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, వివిధ శాఖల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. From 2007, from Design Engineering, Indian Institute of Technology, Delhi. MTech from financial. ఇవన్నీ కూడా ఈ థాట్ రియాలిటీ మనం ఫేస్ చేసినప్పుడు దెన్ వి రియలైజ్ ఓ ఐ డిడ్. రాష్ట్రం 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మన దేశంలో ఎక్కడ లేనటువంటి విమెన్ ఓరియంటెడ్ సేఫ్టీ ఇనిషియేటివ్స్ మన ప్రభుత్వం తరఫున మనం ఏర్పాటు చేశాం. There are really novel and innovative initiatives like She Teams, She Shuttles, Bharosa Center, counseling activities, increasing the representation of women in police force. అలా మనం చెప్పుకొని వెళ్ళాలంటే there are so many initiatives అన్నమాట. What is expected of us? ఇప్పుడు మహిళా సురక్ష అనేది మహిళలకి మాత్రం బాధ్యత కాదు, అబ్బాయిలు కూడా ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్. సో ఎప్పుడు ఎవరు కూడా విమెన్ సేఫ్టీ గురించే మీరు మాట్లాడండి అంటే నేను ఒక్కటే మాట చెప్తాను, ఇట్స్ అ కలెక్టివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆల్ ఆఫ్ us have a responsibility. ఈ రోజు ఇప్పుడు 10th క్లాస్లో ఒక అబ్బాయి మీరు చదువుతున్నారు, మీరు ఒక ఊరు నుంచి మీరు స్కూల్కి వెళ్తున్నారు, మీతో పాటు ఇంకొక పాప వెళ్తుంది. 2-3 అబ్బాయిలు వచ్చేసి ఆ పాపని వేధింపులు చేయడం, ఈవ్ టీసింగ్ చేయడం అంటే మీరు అడగాలి, క్వశ్చన్ చేయాలి. మీరు యూ షుడ్ క్వశ్చన్, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. 2 ఫ్రెండ్స్, 2 అమ్మాయిలు ఉన్నారు, చదువుకుంటున్నారు. ఒక అమ్మాయికి కంటిన్యూస్ గా మిస్డ్ కాల్ వస్తుంది, ఎవరో ఒకరు స్టాకింగ్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఆమె మీద రకరకాల అబ్యూసివ్ కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ హర్ దట్ సపోర్ట్. ఈ రోజు మీరు అందరు ఇక్కడ వచ్చి కూర్చుంటున్నారంటే మీ తల్లిదండ్రులు పొలం పని చేస్తుంటారు, సింగరేణి వర్కర్స్ ఉంటారు, బండిలు నడిపిస్తుంటారు, ఆటో నడిపిస్తుంటారు, కష్టపడి పని చేసి మిమ్మల్ని ఇక్కడికి పంపారు. అది ఎప్పుడు కూడా మనము నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. Understand and give that respect to the effort your parents are putting in to give you this education. ఎడ్యుకేషన్ అనేది మనకు ఈజీగా ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి ఆ వాల్యూ మనం అర్థం చేసుకోవట్లేదు. ఇట్ ఈస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ లిబరేషన్. ప్రతి మీటింగ్లో నేను చెప్తాను, టుడే ఐఎమ్ స్టాండింగ్ హియర్ అండ్ ఐఎమ్ గివింగ్ యూ అడ్వైస్. వై? బికాస్ ఐ స్టడీ. నథింగ్ గ్రేట్, ఓన్లీ బికాస్ ఐ స్టడీ అండ్ ఐ స్టిల్ స్టడీ. ఇండియన్స్ సీఈఓగా ఉంటున్నారు. మొన్నటిదాకా పెప్సికో సీఈఓగా ఇంద్రనూయి ఉండేది, గూగుల్ సీఈఓ, మైక్రోసాఫ్ట్ సీఈఓ, దే ఆర్ ఆల్ ఇండియన్స్. వాళ్ళందరూ వెంటనే డైరెక్ట్ పోయి సీఈఓ అయ్యారా? నో, ఇట్ టేక్స్ ఎఫర్ట్స్, ఇట్ టేక్స్ కన్సిస్టెంట్ హార్డ్ వర్క్. యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్, యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆన్ యువర్ కేపబిలిటీస్, యువర్ ఎబిలిటీ, యువర్ స్కిల్ సెట్. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికి స్పష్టమైన కంటి చూపు అందించాలనే లక్ష్యంతో కంటి వెలుగు శిబిరాన్ని చేపట్టిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.
హాలియా పట్టణంలోని 3వ వార్డులో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆయన పరిశీలించారు. కంటి పరీక్షల నిర్వహణ తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనపై సిట్తో కాకుండా సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మీడియాతో ఆమె మాట్లాడుతూ పేపర్ లీక్ అనేది ఒక పెద్ద స్కామ్ అని, దీని వెనుక బోర్డు చైర్మన్ దగ్గర నుంచి మంత్రుల స్థాయిలో హస్తముందని ఆరోపించారు. ప్రశ్నపత్రాలు కావాలని లీక్ చేశారని, బోర్డు మొత్తం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బోర్డు చైర్మన్కి, సెక్రటరీకి మాత్రమే తెలిసే పాస్వర్డ్లు బయటకు ఎలా లీక్ అయ్యాయని ప్రశ్నించారు. కవిత కేసుల మీద ఉన్న శ్రద్ధ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ మీద ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. పేపర్ లీక్ విషయంలో ముఖ్యమంత్రి ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని అన్నారు. పోవట్లేదు, రాడ్లతో పోవట్లేదు, మేమేం దాడులు చేయడానికి పోవట్లేదు. నేను ఎట్లా కనిపిస్తున్నానండి మీకు? కొత్తగా గొడవలు పట్టుకొని రాని రుద్రం అలా కనిపిస్తున్నానా? మీకేమన్నా యుద్ధం చేయడానికి పోతున్నట్టు కనిపిస్తున్నానా నేను? చెప్పండి. ఏం సార్ ఎవరికైనా అట్లా కనిపిస్తున్నా? ఏం తల్లి మేడం ప్రొటెస్ట్ అక్కడ ఏంటి చేయాలని ఇక్కడ కూడా పోనీ ఇక్కడ ప్రొటెస్ట్ చేసుకుందామన్నా కూడా మీరు చుట్టుపక్కల బ్యారికేడ్లు చేసి మా వాళ్ళు వచ్చిన వాళ్ళని వచ్చినట్లు అరెస్ట్ చేస్తామంటున్నారే, మరి ఇక్కడ కూడా చేసుకొని ఇవ్వట్లేదు కదా. చుట్టుపక్కల ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని బ్యారికేడ్లు పెట్టారు, ఎంతమంది పోలీసులు ఉన్నారు? 200 మంది పోలీసులు ఇక్కడే ఉన్నారు కదండి, మా చుట్టుపక్కలే. మీకేం పని లేదా? బంగారు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. బంగారు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? ఇది నియంత పాలనను తలపించడం లేదా? ఒక్క ప్రతిపక్షానికి కూడా ఈరోజు గొంతు విప్పి మాట్లాడే అధికారం కూడా లేకుండా కేసీఆర్ గారు ఇంత కట్టడి ఎందుకు చేస్తున్నారు? అధికారంలో ఉండి కూడా తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు చేయగలిగి కూడా ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకుండా తెలంగాణ ప్రజలకు ప్రతి విషయంలో వెన్నుపోటు పొడిచిన కేసీఆర్ గారు సమాధానం చెప్పండి. బంగారు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? ఇది నియంత పాలన కాదా? దానికైనా డబ్బులున్నాయా? కాళేశ్వరం పేరు చెప్పి లూటీ చేస్తే ఈరోజు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే 13,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము డెట్ సర్వీసింగ్ కింద కట్టాలి. కేసీఆర్ చేసిన అప్పులకు 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము అప్పులు తీర్చడానికే కట్టాలి. ఇక సంక్షేమానికి డబ్బులు ఎక్కడుంటాయి? రుణమాఫీకి డబ్బులు ఎక్కడుంటాయి? ఆరోగ్యశ్రీకి డబ్బులు ఎక్కడుంటాయి? ఫీజు రీయింబర్స్మెంట్కి డబ్బులు ఎక్కడుంటాయి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి ఎక్కడుంటాయి? అసలు డబ్బులే లేకుండా ఎక్కడున్నాయి డబ్బులన్నీ అని చూస్తే కవితమ్మ లిక్కర్ స్కామ్లో ఉన్నాయి, కేటీఆర్ గారి రియల్ ఎస్టేట్లో ఉన్నాయి, కేసీఆర్ గారి కాళేశ్వరము, మిషన్ భగీరథ అన్ని పేర్లు చెప్పి రైతులకు మోసం చేస్తే వచ్చిన కమిషన్లలో ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకేమో 860 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి. వాళ్ళకు నెలకు 3 కోట్లు వడ్డీయే వస్తుందట, 5 కోట్లు వడ్డీయే వస్తుందట. ఆ డబ్బులని ఏం చేసుకోవాలో కేసీఆర్కు అర్థం కావటం లేదట. టీఎస్పీఎస్సీలోనే 10 మంది సిబ్బంది పరీక్ష రాయడం అనుమానాస్పదంగా ఉందని పలువురు కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు ఆరోపించారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిరుద్యోగుల అరిగోస దీక్ష చేపట్టారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజ్, టీబీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ రెడ్డి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి మాట్లాడుతూ పేపర్ లీకేజ్కి కారకులపై చర్యలు తీసుకోవాలని, సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ బోర్డు వైఫల్యం వల్ల విద్యార్థులు నష్టపోకూడదని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాంధీభవన్ గేట్లకు తాళాలు వేయడంతో పోలీసులు, ఎన్ఎస్యుఐ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీఎస్పీఎస్సీ కార్యాలయం వైపు దూసుకు వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మీకు తెలియజేయడం జరిగింది. ఇవి చాలా కీలకమైన విషయాలు. ఏదైతే జనార్దన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మీద కేసు కట్టాల్సిన పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఏ నినాదంతో మనం తెలంగాణ తెచ్చుకున్నామో, ఏదైతే
అన్నిటికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు నియామకాలు. అవకాశాలు తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో తెలంగాణ 1200 మంది బలిదానం చేసి తెచ్చుకున్నారు. దానికి కేసీఆర్ గారు పదే పదే గతంలో కూడా నా కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు వద్దు, నాకు ఉద్యోగం వద్దు, నేను కేవలం తెలంగాణ సాధన కోసమే ఈ టీఆర్ఎస్ పార్టీని. ఎగ్జామ్ రాయడం అనేది నేరము, పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాబట్టి దయచేసి ఎన్ఎస్ఏ మిత్రులు కానీ యువజన కాంగ్రెస్ మిత్రులు కానీ ఈ విషయం మీద ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ కోరుతున్నాను. తక్షణమే న్యాయ విచారణ చేపట్టాలి. నెంబర్ 1 దోషులను శిక్షించాలి. నెంబర్ 2 గ్రూప్ 1 పేపర్ లీకేజ్ చెందిన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వెంటనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ని బేసికల్గా రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పోరాటంలో మీ భాగస్వాములను మీ అందరికీ జైలు రోక్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన యూత్ కాంగ్రెస్కి ఎన్ఎస్ఏకి మరొకసారి పోరాట అభినందనలు చెప్తూ జై తెలంగాణ, జై హింద్, జై కాంగ్రెస్. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించడానికి సహకరించాలని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కోరారు. మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 34 ద్వారా 1993 నుంచి ఇప్పటి వరకు ఉన్న మున్సిపల్ పన్నులపై పూర్తిగా వడ్డీని ప్రభుత్వం మాఫీ చేసిందని అన్నారు. ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ నెల 31వ తేదీ లోపల చెల్లించి వడ్డీ మొత్తాన్ని మాఫీ పొందాలని సూచించారు. చెల్లించాల్సినది 14,26,32,031 రూపాయి 50 పైసలు. దీనికి వడ్డీ కూడా కలుపుతారు ప్రభుత్వం వారు. దానికి వడ్డీ కూడా కలిపితే తక్కువ నామినల్ వడ్డీనే వేస్తారు. ఆ వడ్డీ కూడా వేస్తే 10,72,04,518 రూపాయల 50 పైసలు వడ్డీ పడుతుంది. ఈ అసలు వడ్డీ రెండు కలిపి పురపాలక సంఘం రాబట్టుకుంటుంది. అది ఎంత మొత్తము అంటే 24,98,36,550 రూపాయలు రావాలా. ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి నివాసం ఉండే గృహాల వైపు నుంచి, వ్యాపార సముదాయాల వైపు నుంచి, ప్రభుత్వ బిల్డింగ్స్ వైపు నుంచి అసలు వడ్డీ కలిపి రావాల్సిన మొత్తం 24,98,36,550 రూపాయలు రావాలా. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ మినిస్టర్ గారు ఆదిమూలపు సురేష్ గారు, సంబంధించినటువంటి మా పార్టీ వారు చర్చ చేసి ప్రజలకు ఆర్థిక భారం నుంచి వెసులుబాటు కల్పించాలా, అదేవిధంగా పురపాలక సంఘానికి రావలసిన పైకాన్ని రాబట్టుకోవాలా, తద్వారా స్థానిక సంస్థలను, మున్సిపాలిటీ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే సత్సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. జీవో ఎంఎస్ నెంబర్ 34 ప్రకారము నిన్న జీవో విడుదల చేసినారు. జీవో ఎంఎస్ నెంబర్ 34 ప్రకారము ఈ రాష్ట్ర పురపాలక సంఘ పరిధిలో ఉండబడినటువంటి హౌస్ ట్యాక్స్ సంబంధించి, వివిధ రకాల హౌస్ ట్యాక్స్ సంబంధించి కానీ, వాణిజ్య సముదాయాలకు, ప్రభుత్వ బిల్డింగులకు ఏదైనా కానీ వడ్డీని తొలగిస్తూ జీవో జారీ చేసినారు. అసలు మాత్రమే చెల్లించండి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని, నష్టపోయిన అభ్యర్థులకు ₹1,00,000 పరిహారం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎం కృష్ణ, రామ్రెడ్డి, హరీష్ డిమాండ్ చేశారు.
టీఎస్పీఎస్సీ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. గన్పాక్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొద్దిసేపు బీజేపీ నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గన్పాక్ వద్ద నిరసన దీక్ష చేపట్టిన పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ను అరెస్ట్ చేసి ప్రత్యేక వాహనంలో బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటి వరకు 5 పేపర్లు లీక్ అయినాయి. 5 పేపర్లు లీక్ అయినాయి. దొంగ రాజ్యం, రౌడీ రాజ్యం చలామణి అవుతుంది కానీ ప్రజల కోసం సంక్షేమం లేదు. అమరవీరుల స్తూపం దగ్గర వాళ్ళు చేసిన త్యాగాల కోసం మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 5వ డివిజన్లోని ఐఐసిటి కమ్యూనిటీ హాల్లో కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వెలుగు శిబిరాన్ని మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవి గౌడ్ ప్రారంభించారు. ఈ శిబిరంలో 100 మందికి పైగా పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కమిటీ సభ్యులు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో 5వ డివిజన్ గౌరవ కార్పొరేటర్ పద్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలు ఎంతో
స్పందిస్తూ దీన్ని ఉపయోగించుకుంటారు. సుమారు ఇప్పటికీ 3000 పైచీలకు కళ్ళద్దాలు పంపిణీ చేయడం జరిగింది. మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన గొప్ప కార్యక్రమం కంటి వెలుగు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. అలాగే మా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని డివిజన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు కూడా దీన్ని మంచిగా ఉపయోగించుకుంటారు. కంటి సమస్య ఉన్న వాళ్ళు రావడం, వారికి డాక్టర్లు చెక్ చేయడం, వెంబడే గ్లాసెస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కొంతమందికి రాలేదు. ఈరోజు 800 గ్లాసెస్ వచ్చినాయి. అంటే కొన్ని నంబర్ ప్రకారం వచ్చిన గ్లాసెస్ని ఈరోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్ని కార్యక్రమాలు కూడా ప్రజల కోసమే, మన ప్రజల తరఫున పోరాడే ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మేయర్ సామల బుచ్చిరెడ్డి గారికి, అలాగే గౌరవ కార్పొరేటర్ పద్మారెడ్డి గారికి ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు ఈ కంటి వెలుగు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గౌరవ మేయర్ గారికి, బుచ్చిరెడ్డి గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ సోదరిమణి లక్ష్మి గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి డాక్టర్సు, వాలంటీర్సు మరియు మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అందరికీ, అలాగే మీరు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ ప్రెస్ సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా 2వ విడత. మనం ఏంటంటే కన్ను అనేది కొంచెం నెగ్లెక్ట్ చేస్తాము. కంటి చూపే కదాలే అని ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎవరు చూపించరు. అలాంటిది ఒక పెద్దన్నగా మా ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషకరం. మా డివిజన్లో ఈరోజు ఇప్పటికే ఒక 45 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా కూడా ఈరోజే ఒక 100 to 150 మెంబర్స్ చూపించుకుంటారు. అదేవిధంగా మనం ఈ కంటి వెలుగు ప్రోగ్రాం మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఓన్లీ తెలంగాణలో ఉంది. అది మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రి గారు. ఈ కంటి వెలుగు ప్రోగ్రాం ఈరోజు 17th మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, రేపు సాటర్డే సండే హాలిడే ఉంటుంది గవర్నమెంట్ డాక్టర్స్ కాబట్టి, మండే నుంచి మళ్ళీ ప్రోగ్రాం కంటిన్యూ ఉంటుంది. 27th వరకు ఉంటుంది. 27th వరకు కూడా నేను ఇక్కడే నా డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండి అందరికీ చూయించి, అందరికీ అద్దాలు కూడా వచ్చేటట్టు ఏర్పాటు చేశాం. ఎవరికైనా కంపల్సరీ సర్జరీ అవసరం ఉందంటే మనం సరోజిని కంటి ఆసుపత్రికి రాస్తారు. నేను అక్కడికి వెళ్ళి స్వయంగా వెళ్ళి కూడా సర్జరీ చేయించుకొని వాళ్ళకి మిగతా ఏ అవసరాలున్నా తీర్చని. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల ఫలితాలలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి సుమారు 1150 ఓట్ల తేడాతో గెలుపొందడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కూకట్పల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద టపాకాయలు కాల్చుతూ స్వీట్లు పంపిణీ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పుతో రానున్న రోజుల్లో తమ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముసాపేట్ డివిజన్ కార్పొరేటర్ కోడిచెర్ల మహేందర్, పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావుతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా కుకట్పల్లి అందు ఉపాధ్యాయుల ఎన్నికలు జరిగినందుకు మేము అందరూ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త, బీజేపీ కార్యకర్త కానీ, ప్రతి ఒక్క టీచర్స్, ఎమ్మెల్సీ కానీ, ప్రతి ఒక్కరు మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు కానీ బీజేపీ ఎన్నికలు ఇది ఒక నిదర్శనం. ఇది కేసీఆర్ గవర్నమెంట్కి ఈరోజు ఆరంభం జరుగుతుంది. దీని నుంచి రేపటి నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా ఏదొచ్చినా బీజేపీ కార్యకర్త కష్టపడి ముందుకు తీసుకెళ్ళి మా కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ కానీ రాష్ట్రం మొత్తం బండి సంజయ్ నాయకత్వంలో రేపు రాబోయే రోజుల్లో ఇంకా ముందు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మేము చాలా బుద్ధి చెప్పారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాతో ఉన్నారంటే సామాన్య ప్రజలు ఎంత గవర్నమెంట్కి ఎంత యాంటీ ఉందో మేము అర్థం చేసుకోవాలి. రేపు ఏవిఎన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. మాకు ఇచ్చిన ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. పెట్టినటువంటి నాయకుడు మా బండి సంజయ్ గారు, వారి ప్రోత్సాహంతోనే ఈరోజు ఏవిఎన్ రెడ్డి గారు గెలిచారని మేమందరం కూడా భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ గడ్డ మీద, ఈ కూకట్పల్లి గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయబోతుందని సంకేతమే ఈరోజు ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పట్టుదలతోని, బాగా కసితోని రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా పనిచేసి మరి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రావడానికి అందరూ దోహదపడాలని కోరుకుంటూ భారత్ మాతాకి. రాష్ట్ర ప్రభుత్వం
అవినీతిమయంగా మారిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రా సత్యనారాయణ ఆరోపించారు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోతుందని జోసెన్ చెప్పారు. కార్యక్రమంలో నిరుద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నీలా వెంకటేశం, చెర్కు సుధాకర్, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మొత్తం అవినీతిమయం అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పడితే ఈ రోజు ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ అంటే స్టేట్ స్కామ్స్ నుంచి నేషనల్ స్కామ్ ద్వారా అల్టిమేట్గా మేము గమనిస్తుంది వింటుంది ఏంటిదంటే ఈ రాష్ట్రంలోని లూటుకున్నటువంటి మొత్తం ధనం కూడా ఈరోజు దుబాయ్ కేంద్రంగా విదేశాలకు పెద్ద ఎత్తున తరలించబడుతుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం. దాదాపు లక్షల కోట్ల అవినీతి తరలించిపోతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి లోపల మనం ఈరోజు ఒక ఈడీ తీసుకున్నటువంటి ఒక అంశంగా ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మేము ప్రశ్నిస్తున్నాం ఏంటిదంటే ఈ 8 సంవత్సరాల అవినీతి ఈరోజు కనిపిస్తున్నటువంటి అవినీతి కంటే కూడా ఈ 8 సంవత్సరాలుగా కనిపిస్తున్నటువంటి అవినీతి అనేటటువంటిది చాలా పెద్దది. ఈ 8 సంవత్సరాల అవినీతి మీద కేంద్ర ప్రభుత్వము ఒక అవగాహనతోటి వదిలేసిందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి అవినీతి మీద ఏమాత్రం నిజాయితీ నిశ్చయం ఉంటే ఈ 8 సంవత్సరాల అవినీతి మీద కూడా ఒక శ్వేతపత్రం ప్రకటించేసి ఈ 8 సంవత్సరాల అవినీతి కూడా అన్ని అంశాలుగా కూలంకుషంగా బయటకు తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకటి అనిపిస్తుంది మనకు 2018 ఎలక్షన్స్ లోపల ఈ రాష్ట్రము దాదాపు 6,000 కోట్లు ప్రజలకు చేరవేసింది తమ ఎలక్షన్స్ గెలుపుకోవడానికి. దాదాపు 1100 గ్రామాల్లో దాదాపు యావరేజ్ ఒక 12 కుల సంఘాలు తీసుకుంటే దాదాపు 2,800 కోట్లు డైరెక్ట్ ప్రజలకు కుల సంఘాల కేవలం కుల సంఘాలకు మాత్రమే అందింది. ఇంత దాన్ని ఎక్కడి నుంచి వచ్చింది? దీనికంటే పెద్ద సాక్ష్యాలు ఆధారాలు ఏం కావాలి? ప్రజల లోపల కూడా అయినటువంటిది పరిస్థితి ఇది. ఇంతకంటే డబ్బు చలామణికి ఇంకేం మీకు సాక్ష్యాధారాలు కావాలని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇంత డబ్బు ఈ ప్రభుత్వం ఎట్లా తరలించింది కనిపిస్తలేదా దర్యాప్తు సంస్థలకు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇంత అవినీతి మీద మీరు ఇంతకాలం ఎందుకు మౌనం వహించారు? అన్నిట్లో కూడా కేంద్ర ప్రభుత్వ మంత్రులతో అందరం కూడా కాళేశ్వరం ఏటీఎంగా మారిందంటారు. అదేవిధంగా మిషన్ భగీరథ అనేటటువంటి దాంట్లో అవినీతి అని అంటున్నారు. ఇంతమంది మీరు అంటున్నా కానీ మీరు చర్యలు ఏం తీసుకుంటారు? ఈరోజు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ సంస్థ ఒకటి ముందుకు వస్తే ఈరోజు డిలే టాక్టిస్ అనేటటువంటి దాని ద్వారా విచారణ సంస్థలకు ముందుకు పోయినటువంటి విధంగా దొంగతనం అనేటటువంటి కార్యక్రమానికి మీరు ఎందుకు ముందు పడుతుంది అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా వెళ్తున్న పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ర్యాలీగా వెళ్తున్న తమను అడ్డుకోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ ర్యాలీలో పార్టీ ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మొహమ్మద్ ఇజాద్, పలువురు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. బహుజన ఆడపడుచులమంతా మద్దతు తెలపడానికి మేము వస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసి మీకు భయం అయింది, చిత్తశుద్ధి ఉంటే రండి ఎదుర్కొందాం, సవాల్ ఇస్తున్నాం, మేము ఎక్కడ తక్కువ కాదని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మహిళలమంతా ఏకకంఠంగా మేము గొంతెత్తుతున్నాం. కేసీఆర్ ఖబర్దార్ బిడ్డ, నీ బిడ్డ తప్పు చేసింది. ఎంతో మంది మహిళల పుస్తకం తెంపిన ఘనత నీ బిడ్డకుంది. నీవు నీ బిడ్డను అరెస్ట్ చేయకుండా మా ఆత్మగౌరవంతో బతుకుతున్న మా బిడ్డలను మమ్మల్ని అరెస్ట్ చేసినావు. నీకు నిజంగా దమ్ముందా అని నేను అడుగుతున్నా. ఈ రోజు మరి ప్రవీణ్ కుమార్ సారు మరి మా తెలంగాణ రాష్ట్రం అంతా బిడ్డల కోసం ఆయన మరి సమన్వయంగా తను నిరాహార దీక్ష కూర్చుంటే నువ్వు ఎందుకు అరెస్ట్ చేసినావు? కేసీఆర్ దమ్ముందా నీకు? మా మీద రాని చెలగాటము, నీ ఆగడాలు ఇంకా సాగవు. నీకు చర్మగీతం మాడే రోజు దగ్గరలో ఉంది. బిడ్డ, నీ బిడ్డను ఫస్ట్ అరెస్ట్ చేసేదాకా మేము ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఏకకంఠంగా మేము నీ బిడ్డ గురించి అరెస్ట్ చేస్తాం. నీ బిడ్డ ఎంతమంది పుస్తకాలు తెంపింది? మీ యొక్క తెలంగాణ ఆడపడుచులందరూ అబ్జర్వ్ గుర్తు చేస్తుర్రు, తెలంగాణ ఆడబిడ్డలు గుర్తు చేసుకుంటుర్రు. నీ చిత్తశుద్ధి ఏముందో? కేసీఆర్ ఏమన్నావు మొన్న అసెంబ్లీలో? ఏమన్నావు? ఒక్కసారి ఆత్మవంచన చేసుకో. మేము కుటుంబ పాలన చేస్తున్నాను. సిగ్గుందా? వాటికి విలువ ఉందా? అసలు కుటుంబ పాలన ఎక్కడ చేసినావు? కుటుంబ పాలన చేసినావా? నీ ఆత్మగౌరవం ఉంటే ఈ 30,000 మంది నిరుద్యోగ బిడ్డల ఆత్మదానాన్ని
నువ్వు ఇప్పుడు ఉసురు పంచుకుంటావా? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ యొక్క మరి పరీక్షలు నువ్వు రద్దు చేసి ఆత్మగౌరవం చాటుకో. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని నువ్వు ఎందుకు అరెస్ట్ చేసావు? ఇప్పుడు చెప్పుతున్నాం, ఇంకా ఆగవు, రోడ్ల మీదకి వస్తాం, మీ బతుకు చూస్తాం, నిన్ను ఎండగడతాం. ఖబర్దార్ కేసీఆర్, మేమంతా వస్తున్నాం, తరలి వస్తున్నాం, మేము ఆగము. మాకు సమాధానం చెప్పేదాకా మేము ఈ పోరాటం ఆపమని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉన్నత విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి పిలుపు. ప్రతి ఒక్కరికి స్పష్టమైన కంటి చూపు, సీఎం కేసీఆర్ లక్ష్యం. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ వెల్లడి. పేపర్ లీకేజ్ ఘటనపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్. పేపర్ లీకేజ్ కి కారకులపై చర్యలు తీసుకోండి, అరిగోస దీక్షలో కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకుల డిమాండ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.